సొలొమోను కాదు, ఆనాటి రాజులకి ఎందుకు చెప్పారంటే వివాహ విషయంలోనే ఎందుకు హెచ్చరిక ఇవ్వబడిందంటే వివాహ వ్యవస్థని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కుటుంబంలో సమస్యలుంటే నా భర్త మంచివాడు కాదు, భార్య మంచిది కాదు అని చెప్పడంగా ప్రార్థనాపూర్వకంగా మన కుటుంబాలని కట్టుకోవలసిన అవసరం. సమస్యలు లేవని నేను అన్ను, అందరికీ బాధ్యతలు లేవు, బాధ్యత కలిగిన వారు అందరి కుటుంబాల్లో లేవు. కానీ ప్రార్థించండి. ప్రైజ్ లార్డ్. రాజుకే వివాహ నియమం పెట్టిన దేవుడు మనము కూడా జాగ్రత్తగా మన పని చోట్ల కానీ అన్ని చోట్ల కానీ అన్నెసెసరీ థింగ్స్ లోకి ఇన్వాల్వ్ అవ్వకూడదు. ప్రైజ్ లార్డ్. వివాహ వ్యవస్థ చాలా పవిత్రమైంది, జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయంటే ఆశీర్వాదం పెరుగుతూ ఉంటే, దీవెన పెరుగుతూ ఉంటే, డబ్బులు పెరుగుతూ ఉంటే ఇలాంటి సమస్యలు వస్తాయి. గట్టిగా ప్రార్థన చేయండి.